హాయ్ అండి, నమస్తే. నేను మీ లహరి. వెల్కమ్ బ్యాక్ టు మోగ్నా వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ బేసిక్ చింతపండు పులిహారని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పండగలప్పుడు మనం మెయిన్ గా చేసుకునే చింతపండు పులిహారని కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ వంటరాని వాళ్ళు కానీ కొంచెం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నేను ఈ వీడియోలో ఎగ్జాక్ట్ కొలతలతో రుచి చూడకుండా తక్కువ టైంలో పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ లో చెప్తున్నానండి. మీరు కూడా చింతపండు పులిహారని ఈ కొలతలతో చేసి చూడండి. ఈజీగా క్విక్ గా చేసేస్తారు. చింతపండు పులిహార తయారు చేసుకోవడానికి ముందు రోజు నైటే మనం చింతపండు పులుసుని ప్రిపేర్ చేసుకుంటే మరుసటి రోజు పండగ రోజు హడావిడి లేకుండా ఉంటుందన్నమాట. సో అందుకని దీనికోసం ఒక బౌల్ ని తీసుకొని అందులోకి 40 గ్రాముల దాకా చింతపండుని తీసుకొని వేడి నీళ్లు వేసి ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం నానపెట్టుకున్న చింతపండులో నుంచి చిక్కటి గుజ్జును తీసుకోవాలి. చిక్కటి గుజ్జును తీసుకోవడం కోసం ఇలా చిల్లులు గిన్నెని తీసుకొని మనం చింతపండును గనక ఇలా రఫ్ చేసినట్టయితే అడుగుకి మొత్తం అంతా కూడా చింతపండు గుజ్జు ఇలా వచ్చేస్తుంది. సో మిగిలిన పిప్పిలో కూడా మరికొంచెం నీళ్లను వేసుకొని చిక్కగా మనం చింతపండు రసాన్ని మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా బెల్లం ముక్కని వేసుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండు పులుసు మాడిపోకుండా గుజ్జంతా కూడా దగ్గరికి నూనె వదిలేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కన్సిస్టెన్సీ చూస్తే అర్థమవుతుంది కదండి, ప్యాన్ నుండి ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో. సో ఇలా చిక్కగా మనం చింతపండు గుజ్జుని ఉడకబెట్టుకొని ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా చింతపండు గుజ్జుని మీరు పండగ రోజు కూడా చేసుకోవచ్చండి. బట్ లార్జ్ క్వాంటిటీలో చేసేటప్పుడు చింతపండు గుజ్జుని ముందు రోజే ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రైస్ కుక్ చేసుకోవడం కోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో 1 గ్లాస్ వరకు రైస్ ని వేసుకోండి. ఇది వెయిట్ లో వచ్చేసి 200 గ్రామ్స్ వరకు రైస్ పడుతుంది. రైస్ ని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ గ్లాస్ తో అయితే రైస్ ని తీసుకున్నామో అదే గ్లాస్ తో రైస్ పొడి పొడిగా రావటం కోసం 2 గ్లాసుల మీద కొంచెం వెల్తిగా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెని, 1 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసి మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి రైస్ మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని రైస్ అంతా కూడా పొడి పొడిగా చేసుకొని పెట్టుకోవాలి. ఈ రైస్ మొత్తాన్ని కూడా ఒక వెల్లడుపుగా ఉన్న పళ్ళెంలోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోండి. అలానే 1 స్పూన్ ఆవాల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే 6 చీల్చుకున్న పచ్చిమిర్చి, 2 లేదా 3 ఎండుమిర్చి, ఇందులోకి 10 నుండి 15 జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి కరివేపాకు కూడా వేగేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంత ఇంగువను వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ ని వేసుకోండి. అన్నిటిని కూడా ఒక్కసారి కలిపేసుకొని పక్కకు దించేసుకోండి. సో ఇప్పుడు మనము అన్నాన్ని పొడి పొడిగా చేసేసుకున్నాం, అలాగే చింతపండు గుజ్జును కూడా తయారు చేసేసుకున్నాం, తాలింపును కూడా ప్రిపేర్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఇవన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అన్ని కలిపేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పులిహారని గంట తర్వాత సర్వ్ చేసుకుంటే ఇందులో ఉన్న దినుసులు అన్ని కూడా రైస్ లోకి బాగా నాని పులుసుని బాగా పీల్చుకొని చాలా టేస్టీగా కుదురుతుంది పులిహార. సో అంతేనండి, ఈ చింతపండు పులిహారని ఇలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే క్వాంటిటీస్ ని డబల్ చేసుకోండి, సరిపోతుంది. సో ఈ పండక్కి ఈ విధంగా పులిహారని ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి. అలానే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నవారైతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.